సంజయ్ న్యూస్కి స్వాగతం. నిన్న న్యూస్ చూసినట్లయితే ఎమ్మెల్సీ కవిత గారిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆమెను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఒకే సందర్భంగా ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో యాక్చువల్గా మెయిన్ విషయం ఏంటంటే హరీష్ రావు గారిని, సంతోష్ గారిని, మిగతా వారిని ఆమె విలన్గా చూపిస్తూ ఓన్లీ మంచి వాళ్ళు ఎవరు ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఆమె ఓకే వీళ్ళు మాత్రమే మంచోళ్ళు, మిగతా వాళ్ళందరినీ విలన్లు చేస్తూ చూపించారనమాట. ఇంకా హరీష్ రావు గారిని అయితే ఈమె జైలుకి వెళ్ళడానికి మెయిన్ కుట్రదారు హరీష్ రావు గారే అన్నట్టు చూపించారనమాట. మనకు నిజానిజాలు అయితే తెలియవు, ఆమె చెప్పిన దాంట్లో అది కూడా ఉంది. నెక్స్ట్ హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కయ్యారని కూడా ఒక సందర్భంలో ఆమె చెప్పారు. నెక్స్ట్ ఇక సంతోష్ రావు గురించి అయితే మరీ చీప్గా మాట్లాడారు. ఆయన కూరలో ఉప్పు లాంటి వాడు అండ్ చెప్పులోని రాయి చెవిలోని జోరీగా టైపు అదొక పద్య రూపంలో కూడా చెప్పారు. అయితే ఇదంతా చెప్పడానికి ఏంటి సంకేతం అంటే, నేను పార్టీకి మంచే చేశాను అయినప్పటికీ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనేది కవిత గారి వాదన అన్నమాట. ఇంకొకటి కూడా చెప్పారు, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వారి నుండి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పారనమాట. ఇవన్నీ కూడా నిన్న చెప్పారు. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని హరీష్ రావు గారు కానీ, సంతోష్ రావు గారు కానీ వేల కోట్లు సంపాదించుకున్నారు అని చెప్పేసి కూడా చెప్పారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇదంతా కుట్రకి వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి గారే అని ఆమె ఆరోపణ అనమాట. బట్ ఈ ఆరోపణలన్నింటినీ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలా తోసిపుచ్చేసారు. ఇక్కడ నేను ప్రజలకు సేవ చేయడానికే నా దగ్గర సమయం లేదు, ఇంకా నేను మీ కుటుంబ కళాల్లో నేను ఎందుకు వస్తాను, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరే సాల్వ్ చేసుకోవాలి, లేదు కుదరలేదంటే పెద్దల దగ్గరికి వెళ్ళండి. ఇంకో కామెడీగా ఇంకో మాట చెప్పారు, అది కుదరకపోతే ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళండి, ఆయన మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ప్లస్ ఇది కుటుంబ కలహం కాదు, ఇది మీరు ఎక్కడొచ్చింది మీకు ఈ కలహం అంటే వాటా పంపకంలో ఏదైతే మీరు దోచుకున్నారో దాన్ని మీరు పంచుకునే విధానంలో మీకు గొడవలు వచ్చాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసిరనమాట. ఓకే, ఇది నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూసి ఉండాలి. అప్పటి వరకు సరే.